బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి కేవలం 3 నెలలే గడవక ముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతికి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఇక వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో మూసపేటలో నివాసం ఉంటుండగా చందన జ్యోతి కూడా అతనితో కలిసి అక్కడే ఉంటుంది. ఇక యశ్వంత్ మెడ్ప్లస్ అనే ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ గొడవల కారణంగా చందన జ్యోతి మనస్తాపానికి గురైందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారి వాగ్మూలాలను నమోదు చేసుకుంటున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక హైదరాబాద్లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి కేవలం 3 నెలల గడవక ముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతికి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఇక వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లోని మూసపేటలో నివాసం ఉంటుండగా చందన జ్యోతి కూడా అతనితో కలిసి అక్కడే ఉంటుంది. యశ్వంత్ మెడ్ప్లస్ అనే ప్రైవేటు సంస్థలు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అధిక ఇటీవల కాలంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ గొడవల కారణంగా చందన జ్యోతి మనస్తాపానికి గురైందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారి వాగ్మూలాలను నమోదు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం